ఎగ్స్ నంబర్ ఇంక్రీజ్ చేయడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా అని చెప్పి. నార్మల్గా ఒక లేడీలో ఎగ్స్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఉంటాయన్నమాట. ఏజ్ ఒక్కొక్క 1 ఇయర్ పెరిగే కొద్దికి కొన్ని ఎగ్స్ అనేటివి తగ్గిపోతూ వస్తాయి. అలాగా అందుకనే ఫర్టిలిటీ పొటెన్షియల్ కూడా తగ్గుతూ వస్తుంది అని చెప్తాం. సో నార్మల్గా 30 అబోవ్ అయిన వాళ్ళకి అరౌండ్ 33, 35 అయిన తర్వాత డ్రాస్టిక్గా డిక్లైన్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల కొంతమందికి ఎర్లీగా కూడా తగ్గుతున్నాయి. సో ఎగ్స్ పెరగడానికి అనేసి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్స్ అనేటివి ఏమి ప్రూవెన్ మెథడ్స్ అనేవి లేవు. నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తుంటే ఆ డిక్రీజ్ అనేది కొంచెం స్లోగా వస్తుంది, కానీ ఆల్రెడీ తగ్గిపోయిన వాటిని పెరగడానికి మనకేం ట్రీట్మెంట్స్ ఉండవు. సో ట్రీట్మెంట్ వరకు వెళ్ళే వరకు కొంచెం ఎగ్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మెడిసిన్స్ అనేటివి ఇస్తాము. కొన్ని ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఏంటంటే ఒకటి పిఆర్పి అనేసి, స్టెమ్ సెల్ థెరపీ అని ఇట్లాంటివి వస్తున్నాయి. వాటిలో ఏంటంటే స్కాన్ వైస్ చూసినప్పుడు ముందు ఉన్న ఎగ్స్ కంటే ఓవరీలోకి డైరెక్ట్గా పిఆర్పి కానీ స్టెమ్ సెల్స్ కానీ ఇంజెక్ట్ చేసి ఒక 2-3 మంత్స్ తర్వాత చూసినప్పుడు కొంచెం ఒక 2-3 ఎగ్ నెంబర్ అనేది పెరిగినట్టు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేటివి జరుగుతున్నాయి, కానీ ఏవి కూడా ప్రూవెన్ మెథడ్స్ అనేవి లేవు. హలో అండి, ఈరోజు మనం ఈ వీడియోలో మేనరికం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, వచ్చిన ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, పుట్టబోయే బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయా అన్న టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మందికి మేనరికం సంబంధాలు అంటే ఇది 3 degrees లాగా ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ అంటే మేనమామని చేసుకోవడం, అంటే మదర్ వాళ్ళ బ్రదర్స్ అంటే క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ని చేసుకోవడం. సెకండ్ డిగ్రీలో మేన భావని చేసుకోవడం. సో థర్డ్ డిగ్రీ అంటే సెకండ్ కజిన్స్ ని చేసుకోవడం. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన వంశపారంపర్యంగా ఏమైనా డిసీజెస్, ఏమైనా అబ్నార్మాలిటీస్, ఏమైనా జబ్బులు ఉంటే అది మనకి పుట్టబోయే పిల్లలకి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటాయి అని అంటే మన పార్ట్నర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే బ్లడ్ రిలేటివ్స్ ఉంటారు కాబట్టి ఒకటే టైప్ ఆఫ్ డిఫెక్టివ్ జీన్స్ క్యారీ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవి బేబీకి మదర్ నుంచి ఫాదర్ నుంచి ఇద్దరి నుంచి ఒకటే టైప్ ఆఫ్ డిఫెక్టివ్ జీన్స్ వస్తే బేబీకి 2 డిఫెక్టివ్ జీన్స్ ఉంటాయి. కాబట్టి బేబీలో ఇలాంటి అబ్నార్మల్ జీన్స్, అబ్నార్మల్ డిజార్డర్స్, అబ్నార్మల్ బేబీస్, అవివాల లోపాలు ఉండే పిల్లలు, సిండ్రోమిక్ బేబీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏంటి ఎంబ్రియో గ్లూ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఎంబ్రియో గ్లూ అంటే ఒక గమ్ అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఎంబ్రియో గ్లూ అంటే మీడియం అన్నమాట. సో నథింగ్ బట్ హ్యాలునిక్ యాసిడ్ ఎంజైమ్ అన్నమాట. సో జనరల్గా ఈ హ్యాలునిక్ యాసిడ్ ఎంజైమ్ అనేది ఎక్కడ చూస్తామంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ అనేది మనకి ఫామ్ అయి యుట్రస్లో ఇంప్లాంట్ అయ్యేటప్పుడు మనకి ఈ హైలోనిక్ యాసిడ్ ఎంజైమ్ అనేది అధిక మోతాదులో చూస్తూ ఉంటాం. సో దీని రోల్ ఏంటి అంటే ఇట్ ఎయిడ్స్ ఇన్ ఇంప్లాంటేషన్, అంటే బేబీ యుట్రస్లో ఇంప్లాంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి హ్యాలునిక్ యాసిడ్ ఎంజైమ్ని మనం ఒక మీడియా రూపంలో మనం ప్రొవైడ్ చేసేదాన్ని ఎంబ్రియో గ్లూ అంటారు. సో జనరల్గా ఈ ఎంబ్రియో గ్లూ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తూ ఉంటామంటే, సో నాట్ ఓన్లీ అంటే లైక్ చాలా వరకు మనం ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ చాలా మందికి డెఫినెట్గా సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ప్రీవియస్గా ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది, సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా రికమెండ్ అనేది చేస్తూ ఉంటాం. ఐవీఎఫ్ ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెజనల్ స్కాన్ చేయాలా అని అందరూ అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నార్మల్గా ఫర్టిలిటీ ప్లాన్ చేసేటప్పుడు 2 రకాల స్కాన్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్, రెండవది ట్రాన్స్ వెజనల్ స్కాన్ అన్నమాట. మెయిన్గా ఫర్టిలిటీలో ట్రాన్స్ వెజనల్ స్కాన్ ఎక్కువగా చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే ఈ ట్రాన్స్ వెజనల్ స్కాన్ చేసేటప్పుడు మన ప్రోబ్ ఓవరీస్కి యూటర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో వాటిని చాలా క్లోజ్గా చూడొచ్చు అనమాట. అండాశయాన్ని గర్భాశయాన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేయగలుగుతాం ట్రాన్స్ వెజనల్ స్కాన్లో. సో ఇలా ఈ స్కాన్ ద్వారా ఏమవుతుంది అంటే కొంచెం లిటిల్ డిస్కంఫర్ట్ ఉన్నా కూడా మనం గర్భాశయం యొక్క వాల్స్ని, గర్భాశయంలో ఉన్న లైనింగ్ థిక్నెస్ని క్లోజ్గా మానిటర్ చేయగలుగుతాం అనమాట. అండ్ గర్భాశయం యొక్క బ్లడ్ సప్లైని, అండ్ అండాశయం అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, ఎలా గ్రో అవుతున్నాయి, ఇది మానిటర్ చేయడానికి చాలా క్లోజ్గా ఉపయోగపడుతుంది ట్రాన్స్ వెజనల్ స్కాన్.
సో అందుకని ట్రాన్స్వెజనల్ స్కాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్. Why IVF pregnancies require higher progesterone support. So first let us see what is progesterone. Progesterone is a hormone which is produced by ovaries mainly and also produced by placenta in pregnancy. So progesterone hormone has multiple roles. Progesterone helps in changing the endometrial lining so that it is favorable for implantation. It helps in implantation. It keeps the uterus relaxed throughout the pregnancy. It also has immunomodulatory effect, which means it causes changes in your body's immunity so that the baby is accepted by your body and pregnancy is continued safely. So these are the various functions which progesterone does. So what happens in IVF pregnancy is usually because the pregnancy is created outside of the body and majority of the transfers happen frozen embryo transfer where there is no active corpus luteum or active progesterone secretion from the ovaries because ovulation has not happened in the body. There is no support for pregnancy from the body. Hence, in such hormone replacement cycles where we are putting the embryo back into the uterus, the body has to be completely dependent on the progesterone which is supplied externally. So this externally supplied progesterone can be given in different forms and different routes.